Today the message about a friend, a best friend. Who is your best friend? అన్నప్పుడు అనేక పేర్లు మనం చెప్తూ ఉంటాం. మనకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు మన జీవితాల్లో చాలామంది. కానీ వారిని కూడా మించిన ఫ్రెండ్ ఎవరు? యేసయ్య. నిన్ను విడువను, ఆపత్కాలంలో నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను. అందుకే ఫ్రెండ్ని కలిగి ఉండడం మేలే. అదే సమయంలో సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త నీకు ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నాడు. ఆయన యేసయ్య. స్నేహితులారా అని పిలిచాడు. జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చదువుతుండగా స్నేహితులారా అంటాడు. అంటే దాని అర్థం మనం ఆయనకి స్నేహితులుగా ఉండాలని కూడా కోరుచున్నాడు. చిన్నపిల్లలు కొందరు అంటారు, మా డాడీ మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఇంకా ఎదిగిన తర్వాత అంటారు, మా నాన్నగారు చాలా ప్రేమగా మమ్మల్ని చూసుకునేవారని. ఇంకా ఎదిగిన తర్వాత 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మా నాన్న నన్ను స్నేహితునిగా కూడా చూసుకున్నాడు. నాకు ఫ్రెండ్స్ అనేక మంది ఉన్నారు, కానీ మా నాన్న నాకు తండ్రిగాను స్నేహితునిగాను కూడా ఉన్నాడు. యేసు ప్రభువారు మనకు రక్షకుడిగా మాత్రమే కాదు, స్నేహితునిగా ఉండాలని కోరుచున్నాడు. He wants to take that in the place of a friend. He just want to be a friend of you. చదవండి ఒకసారి. Greater love hath no man had this, that a man lay down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనో లేడు. There is no greater friend who gives life for you. Who did that? Jesus did. మనం ఈ లోకానికి రాకముందే మనల్ని విజిట్ చేసాయి. అంటే మనం ఈ లోకానికి రాకముందే మన గురించి ఎంత ప్లాన్ చేశాడో ఆలోచన చేయండి. తల్లి గర్భమందు నీవు నేను రూపింపబడక ముందే, నీకు వేలుముద్ర వేయకముందే, నీ కంట్లో ఐరిస్ కలుగు చేయకముందే, బిఫోర్ గాడ్ క్రియేటెడ్ యువర్ థంబ్ ప్రింట్, బిఫోర్ గాడ్ క్రియేటెడ్ యువర్ ఐరిస్, బిఫోర్ యు ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ యువర్ మదర్, హీ న్యూ యూ and he has done everything for you and me. దేవునికి స్నేహితులుగా ఉండాలంటే 3 విషయాలు రాసుకోండి. The first one, we should believe, because Abraham believed, so he became a friend of God. James chapter 2 verse 22 and 21 and 22 23. Abraham was called as a friend of God. దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. Genesis chapter 12 verse 1 to 5. దేవుడు పిలిచాడు అబ్రహాముని. ఆదికాండం 12:1 వచ్చిన వరకు అబ్రహాం దేవునితో నడవడం ప్రారంభించాడు. మరి దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. ఓ టెంట్ వేసి అక్కడ కూర్చున్నాడు. ఆయన భార్య శారమ్మ ఇంటి ముందన్ని మొక్కలు పెట్టింది, పూల మొక్కలు. చక్కగా పూలు అప్పుడే వస్తున్నాయి. ఇల్లు బాగుందండి, బాగుంది, అంత బాగుంది అనుకుంది. పని వాళ్ళంతా చుట్టూ టెంట్లు వేసుకున్నారు. చాలా అందమైనటువంటి స్థలానికి తెచ్చారండి అంది భార్య. ఎవరు? శారమ్మ. అబ్రహాము, అవును, నేను ఎప్పుడు నీ హస్బెండ్ కదా, అన్నీ బాగా చేసి పెడతా అన్నాడు. ఈలోగా రాత్రి వచ్చాడు దేవుడు. అబ్రహామా, ఎస్ దేవా, బయలుదేరు. ఎక్కడికి దేవా? వేరే ప్రాంతానికి. మరి మా టెంట్ అంతా వేసుకున్నాను, మా ఆవిడ పూల మొక్కలు పెట్టింది, పూలు రాబోతున్నట్ట. పూలు లేవు, పాడు లేవు, బయలుదేరు. ఇంట్లోకి వెళ్ళి ఎలా చెప్పాలో తెలియదు. ఏమే సారా, ఏంటండి ఉదయం పూలు బాగా విచ్చుతాయండి, నేను పూల గుత్తి ఒక పూల బొకే ఇస్తానండి మీకు, ఇవ్వడం తర్వాత సంగతి. పూలు పుయ్యకముందే పూల చెట్లు. మనం బయలుదేరాలట. అప్పుడు సారమ్మకి ఎంత కోపం వచ్చి ఉంటుందో ఆలోచన చేయండి. ఏమిటి, మొన్నే వచ్చాము ఇక్కడికి, సెటిల్ అయ్యామనుకుంటా, మళ్ళీ బయలుదేరమంటున్నావు? నేను కాదు, మా పైవాడు చెప్పాడు, పైనున్నవాడు చెప్పాడు కాబట్టి నేను ఆయన స్నేహితుడిని. ఆయన ఏం చెప్తా చేయాల్సిందే. టెంట్ అంటే తీయాల్సిందే. బయలుదేరాల్సిందే. మొత్తం మూట కట్టుకుని బయలుదేరారు. మరో ప్రాంతానికి వెళ్ళి టెంట్ వేసి చక్కగా నీళ్ళున్న దగ్గర అన్ని విధాలుగా సెటిల్ అయ్యామనుకుంటే 3వ రోజు రాత్రి వస్తాడు దేవుడు. అబ్రహామా, ఎస్ దేవా, బయలుదేరు. ఎక్కడికి దేవా? దేవా అలసిపోయింది. ఇలాగ ప్రాంతం కాకుండా ఒక్క ప్రాంతం కదా, అనేక ప్రాంతాలకు తిప్పాడు దేవుడు. తిప్పి ప్రతి ప్రాంతంలో కూడా అబ్రహాము ఎవరి మీద ఆధారపడుతున్నాడో లేదో చెక్ చేసుకున్నాడట. ఆ ల్యాండ్ మీద ఆధారపడతావా, నా మీద ఆధారపడతావా? నేషన్ మీద ఆధారపడతావా, నా మీద ఆధారపడతావా? అక్కడున్న సమృద్ధి మీద ఆధారపడతావా, సమృద్ధి ఇచ్చిన దేవుని మీద ఆధారపడతావా? ఆ నీళ్ళు వస్తున్నాయి, ఊట మీద ఆధారపడతావా, ఊటను చేసిన నా మీద ఆధారపడతావా? ఆ ప్రకృతి బాగుందే, పచ్చగా చక్కని గార్డెన్స్, చక్కని నీట్ గ్రీన్ ల్యాండ్, దాని మీద ఆధారపడతావా, దాన్ని చేసిన దేవుడిని నా మీద ఆధారపడతావా? నీ మనసు దేని మీద ఉందో నేను చెక్ చేసుకుంటున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. తర్వాత నీ మనసు కొడుకు మీద ఉందా, నా మీద ఉందా? అక్కడ కూడా చెకింగ్ పెట్టాడు. ఎవరికి కొడుకునిచ్చి ఆ కొడుకుని తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? కుమారుడిని నాకు సాక్రిఫైస్ చేయి అన్నాడు. మనసు చెక్ చేసుకుంటున్నాడు. భక్తుని మనసు దేవుడు ఎప్పటికప్పుడే చెక్ చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అబ్రహాము దేవుని కుమారుడని మరొకటని పిలువబడకుండా ఇందులో ఎందుకు ఆనందించాడంటే దేవుని మనసును అర్థం చేసుకున్నాడు. ఒక వ్యక్తితో నీకు ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఆ వ్యక్తి మనసు నీకు అర్థం అవ్వాలి. యేసయ్యతో నీకు ఫ్రెండ్షిప్ కావాలంటే యేసయ్య మనసు నీకు అర్థం అవ్వాలి. నీ మనసు ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన మైండ్ నువ్వు అర్థం చేసుకోవాలి. Until unless you understand the other person's mind, you can never become a friend of them. So to become a friend of Jesus, we need to understand the mind of Jesus.
సో జీసస్ సెడ్, యేసయ్య చెప్పాడు, అంటే ఆ వ్యక్తితో స్నేహం చేయాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలని. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నాకు చేయకపోతే స్నేహితులు కారు, చేస్తే ఆయన మనకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే స్నేహితులు అవుతామట. ఈ రోజుల్లో గ్రేస్ ప్రీచింగ్ అని చెప్పి వచ్చింది. రాడికల్ గ్రేస్, హైపర్ గ్రేస్. నువ్వేం చేయనక్కర్లా, నువ్వు తిను, పడుకో, తిరుగు, తాగు, ఏమన్నా చేయి, కృప నీ మీద ఉంటుంది. ఏముంటుంది నీ మీద? నీ నెత్తి మీద కృప ఉంటుంది. నువ్వు అమ్మని తిట్టినా, నాన్న తిట్టినా, ఇటు వెళ్తున్నా, ఊరు తిరుగుతున్నా, అపవిత్రుడిగా ఉన్నా, అపవిత్ర పనులు చేస్తున్నా, కృప నీ నెత్తి మీద ఉంటుంది, నేను కాపాడుతూనే ఉంటుంది. తప్పుడు బోధ, ఫాల్స్ టీచింగ్స్ ఆర్ గోయింగ్ రన్నింగ్ ఆల్ ఓవర్ వరల్డ్. దట్స్ ద డిసెప్షన్. ద డెవిల్ ఇస్ deceiving God's children. Whereas Jesus said, if you want to be my friend, you have to follow my word. ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్ ఆయనతో స్నేహం చేయండి. మరి యేసు ప్రభువారు చెప్పారు కొన్ని మాటల్లో. యోహాన్ చాప్టర్ 14 verse 15, shall we read it? 14:15, if you love me, keep my commandments. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు. చాప్టర్ 14 verse 23, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాటను గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివసింతుము. ఇప్పుడు కండిషన్, ప్రభు తండ్రి అయిన దేవుడు ఆత్మ మనలోకి వచ్చి నివసించాలంటే కండిషన్ ఏంటో చదవండి. 23, ప్రేమిస్తే ఎవరి మాట గైకుంటాం? దేవుని మాట గైకుంటాం. ప్రేమిస్తే గైకుంటాం. ఒకతను వచ్చాడు, మరి సిగరెట్ తాగడం మానేశానండి అన్నాడు. చాలా మంచిదే, వాక్యం విని మానేసావా బ్రదర్ అంటే కాదండి అన్నాడు. మరి ఎందుకు మానేసావు? నేను మానేస్తేనే పెళ్లి చేసుకుంటా అందండి, కాబట్టి మానేశానండి అన్నాడు. ఎవరు ఆవిడ అన్నాను, పలానా వ్యక్తి. నువ్వు సిగరెట్ తాగడం మాని, మందు తాగడం మానేస్తే నీతో మ్యారేజ్, లేకపోతే మ్యారేజ్ లేదందట, కాబట్టి మానేశాడట. నిజంగా మానేసావా అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, మానేశాడు పగటిపూట, రాత్రిపూట తాగుతున్నాడట. మానేసింది పగటిపూట. మనుషుల కోసం మానేస్తే ఇలాగే చేస్తారు. మనుషుల ముందు మానేస్తానని చెప్పిన వ్యక్తి వాళ్ళు కనబడేటప్పుడు మానేస్తారు, వాళ్ళు కనబడినప్పుడు చేస్తారు. నేను చెప్పాను, యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన నిన్ను సమస్తం నీ కొరకు చేశాడు. నీవు ఆయన ఆజ్ఞలు గైకుంటాయి, నేను పూర్తిగా మానిపిస్తాడు. నువ్వు మానేస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తావు. దేవుడు మానిపిస్తే మరి ఎన్నడూ స్టార్ట్ చేయలేవు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఏ పిచ్చైనా సరే, అది సినిమా పిచ్చో, అది సిగరెట్ పిచ్చో, లేదంటే ఒక వ్యర్థమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉండొచ్చు ఈ లోకంలో. ప్రభు నిన్ను మానిపిస్తే, అది వ్యభిచారమో, జారత్వమో, అది తాగుడో, అది తిరుగుడో, అది అపవిత్రం ఏదన్నా కానీ, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఇఫ్ గాడ్ స్టాప్స్ ఇన్ యువర్ లైఫ్, ప్రభు గిరక నీ జీవితంలో వాటిని మానిపించేస్తే వాటి మీద నీకు అసహ్యం కలుగుతుంది, వాటిని చూస్తే నీకు విరక్తి కలుగుతుంది. రోడ్డు మీదకి వెళ్తే వాల్ పోస్ట్ చూడకుండా ఎలా ఉండగలం పాస్టర్ గారు, మీరు కనీసం సినిమాలు కూడా చూడొద్దంటారేంటి అని అడుగుతాడు. నేను అన్నాను, నీ హృదయంలో దాని మీద ప్రేమ లేనప్పుడు అది నీ కంటి ముందు కనబడినా దాన్ని చూడవు, పట్టించుకో, వెళ్ళిపోతుంటాను. 4 రోడ్ల జంక్షన్లో ఉంటే వాల్ పోస్ట్ నా కంటి ముందు ఉంటే చూడకుండా ఎలా ఉంటాను అన్నాడు. అయితే నేను చెప్పాను, 4 రోడ్ల జంక్షన్లో వాల్ పోస్టే కాదు, పేడ కూడా ఉంటుంది మన ఇండియాలో. అప్పుడు ఎప్పుడైనా పేడ ఎన్ని రోజులు అయింది? 102 రోజుల, 105 డేసా, 120 డేస్ అని చూస్తావా నువ్వు? 30 days ఓవర్, 25 days ఓవర్ అని ఆ పేడ గురించి చూస్తావా నువ్వు? కనబడగానే పేడ అని తెలియగానే ఎగిరి దూకి వెళ్ళిపోతావు అవతలకి. నీకు అడ్డొస్తే ఇటు నుండి అటు నుండే వెళ్తావు. అవసరం వచ్చి నీ కంటి ముందే వస్తాయి. దాన్ని చూడకుండా, అది ఎన్ని రోజులు ఉందని పరీక్షించకుండా, అది ఎన్ని రోజులుగా వాల్ పోస్టర్ ఆ రోడ్డు మీద వేయబడిందో, పేడ అనే డంగ్. యూ విల్ నాట్ సీ దట్, యూ విల్ రన్ అవే, పారిపోతావు. అలాగే నీ హృదయంలో దాన్ని ఆశపోయిందనుకో, వ్యర్థమైనవి ఏవి కనబడినా అసహించుకుంటావు. ఎందుకన్నా దావీదు అన్నాడు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిపివేయి. సో హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, స్టార్ట్ వాకింగ్ విత్ గాడ్. యూ కెన్ బి అ ఫ్రెండ్ ఆఫ్ జీసస్ వెన్ యూ వాక్ ఇన్ ఫెయిత్. హీబ్రూస్ చాప్టర్ 11 verse 6, మరి హెబ్రీ పత్రిక 11:6 వచనంలో, దేవునితో నడుచువాడు ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవునితో సహవాసం చేయాలి, ఆయనతో విశ్వాసం కలిగి ఉందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, నన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నీవు నమ్మవలను కదా. ఆమెన్. ఆయన ఉన్నాడని నమ్మాలంటే అప్పుడు నువ్వు ఆయన స్నేహితుడిగా మారుతావు. Habakkuk chapter 2 verse 4, if you have faith you can become a friend of God. Hebrews chapter 11 verse 1 to 34 speaks about the faith. Luka 7:9 నుండి 13 వచనం వరకు. Mark chapter 11 verse 20 to 24, Mark 11:22 నుండి 24 వచనం వరకు పరిశుద్ధ లేఖనాల్లో మన చదువుతున్నగా మనకు కనిపిస్తుంది. Galatians chapter 5:22, గలతీ 5:22 వచనం. మొదటి కొరింథీ 12వ అధ్యాయం 8-9 వచనాల్లో, రోమా 12:4 నుండి 8 వచనం వరకు అక్కడ కూడా ఫెయిత్ గురించి రాయబడింది. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఫెయిత్ ఇస్తాడు, దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మంది. దేవుడు ఫెయిత్ ఇస్తాడు, తర్వాత డెవలప్ మనం చేసుకోవాలి.
స్కూల్లో టీచర్ ఏబిసిడీలు చెప్తుంది, ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయాల్సిన పని ఆవిడే చేసి పెడుతుందా, మనం చేసుకోవాలా? అలాగనే దేవుడు మనకి ఇస్తాడు, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, దాన్ని డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. ఇంటికి వెళ్ళి డెవలప్ చేసుకోకుండా నేను స్కూల్లో నేర్చుకుంటున్నాను కానీ నాకు చదువు రాలేదంటే తప్పు నీదే. వాళ్ళు చెప్పి వదిలేస్తారు, అక్కడ నుండి డెవలప్ నువ్వు చేసుకోవాలి. ఇక్కడ మేము విశ్వాసం అనేది మీ జీవితంలోకి విత్తిన తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవాల్సింది డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ జీసస్. యేసుక్రీస్తు నీకున్న వ్యక్తిగత సంబంధమే నీకు దేవుడిచ్చిన ఆ విశ్వాసం కానీ, స్వస్థత కానీ, వరము కానీ, ఫలము కానీ అది డెవలప్ అవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలమైన మనము సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం, ప్రభుతో స్నేహం చేద్దాం. మరి లోకంలో అనేక స్నేహాలు ఉన్నాయి. యాకోబు పత్రిక 4:4 వచ్చిన, ఫ్రెండ్షిప్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఎనిమిటీ విత్ గాడ్. హూసోఎవర్ దేర్ఫోర్ విల్ బి అ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునితో సహవాసం చేయి, లోక స్నేహాలు మనకొద్దు. ఫ్రెండ్, FRIEND, ఫ్రెండ్. ఈఎన్డి అన్నది ఎండ్ ఉంటుంది. ప్రతి ఫ్రెండ్కి ఎండ్ ఉంది. బెస్ట్ ఫ్రెండ్కి ఎండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్కి. ఈఎన్డి అంటే ఏంటి? ఎండ్, అన్నిటికీ ఎండ్ ఉంది అని అన్నప్పుడు ఒక బాబు నిలబడి హస్బెండ్కి కూడా ఎండ్ ఉందిగా అన్నాడు. నేను చెప్పాను, హస్బెండ్ స్పెల్లింగ్ ఏంటో చెప్పు. END ఉంది, END లేదు నాయన. దేవుడు మహాజ్ఞాని, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఫ్రెండ్ గురించి ఏం మాట్లాడుతుందో, FRIEND. ఇప్పుడు దేవునితో ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను. ఫైల్ ఆఫ్ లవ్ ఆర్ రూట్ ఆఫ్ జాయ్. ఐలాండ్ ఆఫ్ గాడ్. E stands for end of sorrow. N stands for a name of hope. D stands for door of understanding. అంటే దేవుడు నీకు ఫ్రెండ్గా ఉంటే ఇవన్నీ నీ సొంతం అవుతాయని నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చేద్దాం. సో స్టార్ట్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. యేసయ్యతో ఫ్రెండ్షిప్ చేయాలని ఒక మంచి మనసు కలిగి ప్రార్థనతో ముందుకు వెళ్ళు. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి కానీ ప్రభు నేను ప్రేమిస్తున్నాడు. రెండవదిగా క్విక్గా రాసుకున్నాడు, హూ కెన్ బికమ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్? హూ ఎవర్ ఒబేస్ గాడ్స్ కమాండ్, జీసస్ కమాండ్. యేసయ్య చెప్పిన మాటకు లోబడినప్పుడు నువ్వు ఆయన ఫ్రెండ్గా మారుతున్నావు. 1 John chapter 1:7, మొదటి యోహాను పత్రిక 1:7 అంటాడు. మన ప్రకటన రెవల్యూషన్ 1:5 and 6, ఎఫెసీ 1:7 వివరంగా చెప్తాడు. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కెన్ క్లెన్స్ ఆల్ యువర్ సిన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. ఆయనతో స్నేహం చేస్తాను. చదవండి, 1 John chapter 1:7. The blood of Jesus doesn't cleanse everybody's sin, but only those who have friendship with Jesus, those people's sins can be cleansed. Come on, read that. If you walk in the light as he is in the light, we have fellowship one with other, and the blood of Jesus Christ, his son, cleanseth us from all sins. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఎక్కడ నడిచిన ఎడల? The next word is more important. Come on, read it. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. ఎవరు? యేసుతో మనకి ఏం కలుగుతుంది? సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము మన ప్రతి పాపం నుండి మనలను ఎప్పుడు యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది? మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు, ఎప్పుడు? సహవాసం కలిగి ఉన్నప్పుడు మన పాపాలన్నీ కడిగివేయబడతాయి. మన జీవితాల్లో యేసు ఉన్నాడు నిజమే, కానీ ఆయనతో స్నేహం చేసేవారు కొద్దిమంది మాత్రమే. చాలామంది ప్రభుతో స్నేహం చేయట్లా. లోకంతో స్నేహం. దాని గురించి చదివే ముందు, ద సెకండ్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ ఫ్రెండ్ ఆఫ్ జీసస్, ఒబే హిస్ కమాండ్మెంట్స్, రీడ్ హిస్ వర్డ్ అగైన్ అండ్ అగైన్. జార్జ్ ముల్లర్ more than 120 times or more than so many times he started reading Bible. మరి men of God, women of God, not how many times you are reading Bible, how many times you are applying the word of God, that's also most important. ఎన్నిసార్లు వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకుంటున్నాం. The third is more important. If you want to be a friend of Jesus, be filled with the Holy Spirit. Be filled with the Holy Spirit. Jesus himself, he moved on this earth with the help of the Holy Spirit, and he shows us, he said to the same thing to the disciples, all of you don't leave Jerusalem when I ascend to heaven, but wait upon the Lord until you receive the promise of God, promise of the Father which you heard from me. When the power comes from above, you shall be filled with the Spirit. You shall be filled with the power. ఆ పై నుండి ఆత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడాలని యేసయ్య కోరిక. మన కోరిక కాదు. ఎవరి కోరిక? మనమంతా దేవుని బిడ్డలు, క్రైస్తవులు, విశ్వాసులు, పాస్టర్లు, ఎవాంజలిస్టులు, దేవుని సేవకులు, అపోస్తలులు, ప్రవక్తలు, మరి సువార్థికులు, కాపరులు, బోధకులు అందరూ కూడా ఆత్మపూర్ణులు అయి ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకని ఆత్మపూర్ణులు అయి ఉండాలి? వేరే ఆత్మలు ఉన్నాయి కాబట్టి. పరిశుద్ధాత్మ లేకపోతే వేరే ఆత్మ వచ్చి కూర్చుంటుంది అక్కడ. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన వాటి సహవాసం చేస్తే మన జీవితం మోసపోద్ది అన్నాడు. అక్కడ ప్రభు అంటాడు, Matthew chapter 7:22-24, ఆ నామం అనేక మంది వచ్చి నీ నామలో దయ్యములను వెళ్ళగొట్టలేదా, రోగులను స్వస్థపరచలేదు, దయ్యము ఆ ప్రవచనములు చెప్పలేదంటే ప్రభు అంటాడంట, మీరెవరు నేను ఎరుగను అంటాడు. Come on, read it.
Matthew chapter 7 verse 22 and 23. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారు నా ఎద్దు నుండి పొండని వారితో చెప్తాను. అక్రమం చేయవారు. ఇప్పుడు 22వ వచనంలోకి వెళ్తే వీళ్ళు ఏమేం చేశారు? ఆ దినమున అనేకులు అంటే అనేక మంది సేవకులు నన్ను అంటే ప్రభును చూచి ప్రభువా అంటారు, అంటే సేవకులే ప్రభుతో అంటున్నారు. మేము నీ నామను ప్రవచింపలేదంటే ప్రవచనాలు చెప్పారు. ప్రభు దగ్గర అబద్ధం ఆడరు కదా, ప్రవచనాలు చెప్పారు. నీ నామను దయ్యములను వెళ్ళగొట్టలేదంటే దయ్యాలను వెళ్ళగొట్టారు. ఎవరై ఉండాలి వీరు? సేవకుల విశ్వాసులా? సేవకులే. నీ నామను అనేకమైన అద్భుతములు చేయలేదా? అనేక అద్భుతాలు జరిగాయి, కానీ వాక్యానుసారంగా లేదు. దేవునితో స్నేహం లేకుండా దేవుడిచ్చిన వరాలు వాడుకున్న ప్రతి ఒక్కడు దేవుడిచ్చిన వరాన్ని వాడుకుంటూ దేవునితో స్నేహం లేకుండా, if you are not maintaining intimacy with Jesus, not having closeness and friendship with God, friendship with Jesus Christ, and just simply doing healing service and casting out deliverance and prophesying, one day God will filter us. ఒక రోజు మనం ఫిల్టర్ చేయబడతాం. చదవండి మాట. What did Jesus said? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, and then will I profess unto them I never knew you, depart from me you work of iniquity. అంటే ప్రభు నామములు అన్నీ చేసి అక్కడ ఏదో తేడాలు చేశారు కాబట్టి అంతమంది సేవకులను దేవుడు తీసేస్తున్నాడు. ఇక్కడ అనేక మంది సేవకులు అన్నాడు. 22లో అనేకులు వస్తారన్నాడు. అనేకులు అంటే చాలా మందే, ఒకరిద్దరా? అనేకులు అన్నప్పుడు చాలా మంది సేవకులు ఆ లెక్కలోకి వెళ్తున్నారు. ఇఫ్ యూ విష్ యూ కెన్ గో దేర్. ఐ డోంట్ విష్ దాట్. నేను దానిలోకి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మన ద్వారా దయ్యాలు పోతున్నాయి, రోగులు స్వస్థపడుతున్నారు, డెలివరెన్స్ జరుగుతుంది, ప్రొఫెసీ వస్తుంది, కానీ ఆ లెక్కలో నిలబడడానికి మనం ఇష్టపడలే. మనం రాతి మీద కట్టబడినట్టుగా వాక్య ప్రకారంగా మన సంఘాలను మన జీవితాలను కట్టుకోవడానికి మనం సిద్ధపడ్డాం. am I a foolish person? నేను ఒక ఫులిష్ పర్సన్గా ఉన్నానా? నేను ఎలా బతుకుతున్నాను భూమి మీద? ఎలాంటి స్నేహాలు కలిగి ఉన్నాను అనేది మనం చెక్ చేసుకోవాలి. మన జీవితం ఏ విధంగా ఉంది, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నామా, కాన్ఫిడెంట్గా ఉన్నామా, వాక్యానుసారంగా ఉంటున్నామా, లోకానుసారంగా ఉంటున్నామా? ఇక్కడ మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు, when evil men plot, good man must plan. దాన్ని ఎలా తీసేసుకోవాలో మనిషి ప్లాన్ చేసుకోవాలి. when evil men burn and bomb, and good man must build and bind. when evil man shed ugly words or hatred, good man must commit themselves to the glorious love. దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన ఫ్రెండ్షిప్, క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, చర్చికి వెళ్తున్నప్పటికీ మన ఆత్మీయత మాత్రం కోల్పోవద్దు. Be a friend of Jesus wherever you go. The blessings will follow you. Grace of God will be upon you. The Spirit of God will be with you. Take a decision now. If you want to be a friend of Jesus, we need to have faith. The second thing, we need to obey His commands. The third thing, we should invite the Holy Spirit of God. How many wish to do that? Take a decision. If you take a decision, put up your hand. Lord, I want to be your friend. Today onwards, I want to walk with your word. I want to obey your word, Lord. Let's pray. Lift up one hand to the Lord and one hand on your chest. Everyone open your mouth, pray as loudly as you can. Master, we thank you. We thank you, Jesus. We thank you, mighty God. Bless all your people, Father Lord. Lord, help us to have right friendship with Jesus Christ. యేసుతో సరైన స్నేహం కలిగి వాక్యానుసారమైన సహవాసము, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటూ సాయం చేయండి. నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను, నీ కృపతో నింపమని అడుగుతున్నాను, నీ అభిషేకం ఇమ్మని అడుగుతున్నాను. నీ ప్రజలు ఎవరు మోసపోకుండా, తప్పుడు బోధల్లో పడిపోకుండా సరైన వాక్యంలో నాయన వారు ఆ వాక్య పునాది కలిగి ఉంటూ సాయం చేయండి. నీ రాకడకు సిద్ధపట్టుకు సాయం చేయండి. లార్డ్, యు ఆర్ ద బెస్ట్, better than the best friend, Lord my God. Lord, we want to have friendship with you, God. As Abraham was called the friend of God, I want to be a friend of God, Lord. Lord, make me a friend of Jesus. Holy Spirit, come. Increase my faith to walk with Jesus. Increase my faith to love and to have friendship with Jesus Christ. The Spirit of God, touch me, anoint me, lead me, strengthen me. ప్రతి ఒక్కరు గట్టిగా అడుగుదాం, ప్రభువా నన్ను నీ స్నేహితునిగా చేయి, ప్రభు అయ్యా నీ స్నేహితునిగా నన్ను చేయదేవా, నీ ఆత్మతో నింపు ప్రభు, కృపదయచేయము. ప్రభువా నువ్వు ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనాకర్తవు, నీకు అసాధ్యమైంది ఏదీ లేదు ప్రభు. నేను నమ్ముచున్నాను యేసయ్యా, నా పట్ల కార్యం జరిగించుము. అసలు నీ ప్రజలను తాకుము, దీవించుము. నీ అభిషేకం వీరి మీదకి బలముగా వచ్చును గాక. Holy Spirit, come upon everyone now. Fill your people, Lord. Anoint your people, my God. నీ ప్రజలు అభిషేకించు, నీ రాకడకు సిద్ధపరచు నాయన. నీతో స్నేహం కలిగి ఉంటూ సాయించి నీ ఉద్దేశం నెరవేర్చు వారిగా నిలబెట్టమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. చెప్దాం, నజరేయుడైన యేసు నీతో స్నేహితునిగా, నీ బిడ్డగా, నీ స్నేహితునిగా గడపాలని, నడవాలని,
జీవించాలని కోరుచున్నాను. నీ కృప నాకు దయచేయండి. నీ వాక్కులకు లోబడుటకు, నీ ఆత్మతో నింపబడుటకు, విశ్వాసం కలిగి ఉంటకు మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.